దేవుని పిల్లలు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. శాశ్వత కాలం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నోళ్ళు దేవుని యొక్క ప్రేమను అంతే శాశ్వతంగా చూపించాలి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు బోధిస్తున్నాను. ఈ మధ్యలో పరిశుద్ధాత్ముడు ప్రతి వర్తమానంలో ఇలా మాట్లాడుతున్నాడు మనతో. లోకస్తులలాగా కదిలిపోయే ప్రేమ కాదు, లోకస్తుల్లాగా మారిపోయే ప్రేమ కాదు మనది. అలాంటి ప్రేమ కాదు మనది, శాశ్వతమైన ప్రేమ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోళ్ళని బట్టి ఆధారపడి ఉండదు నీ ప్రేమ, దేవుణ్ణి బట్టి ఆధారపడి ఉండాలి నీ ప్రేమ. ఎదుటోళ్ళని బట్టి ఆధారపడేది దేవుని ప్రేమ కాదు. లోకస్తులు కూడా అంతే కదండి. నువ్వు పెడితే నీకు కొడతా కదా, డప్పు అదే. నువ్వు నాకు ఇష్టంగా ఉంటే నేను నీకు ఇష్టంగా ఉంటా. అది లోకస్తులు కూడా చేస్తున్నారు. క్రైస్తవులుగా మనం చేసే గొప్పతనం ఏంటి? మరి నీ దేవుడు ఏంటి? నీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే మరి నువ్వెట్లా ప్రేమించాలి? నువ్వు కదిలిపోయే ప్రేమ, ఎక్కువ తక్కువ అవుతుంది నీ ప్రేమ? నో. అందుకే పౌలు చెప్పాడు, ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఉండును, ఉండాలి అన్నాడు ఆయన.